మనిషికి బ్రతకడానికి అనేక మార్గాలు ఉన్నట్టు చావడానికి కూడా ఎన్నో కారణాలు ఉండొచ్చు. అయితే కష్టాలు లేని మనిషే ఉండడు. అలా అయితే ప్రతి మనిషి ఆత్మహత్య చేసుకోవాలి. పుట్టిన ప్రతివాడు చావాలనుకుంటే ఇక పుట్టడం దేనికి? స్టార్ట్ అయ్యాను రా, వెళ్తున్నాను. ఎంత పొద్దున ఎక్కడికి వెళ్తాను అనుకుంటున్నారా? నేను ఈరోజు జాబ్లో జాయిన్ అవ్వడానికి వెళ్తున్నాను. దానికంటే ముందు ఒక ఇంపార్టెంట్ వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను. హలో, ఏంటి సూసైడా? వస్తారా? నాకు అన్ని కష్టాలు లేవు కానీ మీరు కానివ్వండి. అదేంటి సార్, సూసైడ్ అని కానీ ఎవరైనా ఆపని ట్రై చేస్తారు కదా, మీరేంటి ఇలా? ఇప్పుడు ఆపుతాను, సాయంత్రం లేదా రేపు. అప్పుడెవరు ఆపుతారు? అయినా బ్రతుకున్నప్పుడు ఎలాగో హ్యాపీగా బ్రతకలేం, కానీ చనిపోయేటప్పుడైనా హ్యాపీగా చనిపోవాలి, అంతే. హ్యాపీగా చనిపోవాలంటే బాగా ఆకలేస్తుంది, ఏదైనా తినాలి. అయితే ఫుల్గా తినేసి తర్వాత చనిపోండి, ఓకేనా? ఏం తినాలనుంది నీకు? పానీపూరి తినాలి సార్. ఓ అలాగా, అయితే పద. బాబు 2 ప్లేట్లు పానీపూరి. వెంటనే తిన్నావు కదా? తిన్నాను సార్. ఇంకేమన్నా తినాలని ఉందా? ఇంకేం వద్దు సార్. అయితే పద వెళ్దాం. స్టాప్ స్టాప్. మళ్ళీ ఏంటి సార్, మన దూకనివ్వరా? అదేం లేదు, ఒకవేళ దూక్కపోయినా నేనే నిన్ను గోదావరిలోకి గెంటేస్తాను, ఓకేనా? మరి ఇంకేంటి సార్, ఎందుకు ఆగమన్నారు? నా డబ్బులు నాకు ఇచ్చేసి అప్పుడు దూకేయండి. డబ్బులా? డబ్బులు దేనికి సార్? విన్నావుగా, నా దగ్గర డబ్బులు లేవు సార్. అదంతా నాకు తెలియదు, నా డబ్బులు నాకు ఇచ్చేయండి. ఒకసారి మీ ఫోన్ ఇవ్వండి సార్, మా ఫ్రెండ్కి ఫోన్ చేసి ఇచ్చేయమని చెప్తా, ఓకేనా? నో 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 నో, తిన్నది మీరే కాబట్టి మీరే తీర్చాలి. ఇదేంటి సార్ బాబు, ఎలా ఇరికించారు? ఇంత చిన్న రుణాన్ని ఎలా తీర్చుకోవాలని ఆలోచిస్తున్నారు కదా? అవును సార్. ఆ రుణం తీర్చుకునే మార్గం నేను చెప్తాను రండి, దానికో మార్గం ఉంది. ఇంత చిన్న రుణానికి ఇంతలా ఆలోచిస్తున్నావే? నీ తల్లిదండ్రులు నిన్ను కనీ పెంచింది, నీ స్థితిలో ఉంచిన నీ తల్లిదండ్రుల రుణాన్ని ఎలా తీర్చుకుంటావు ఒక్కసారి ఆలోచించు. నిజమే సార్, ఆ రుణాన్ని ఎన్ని జన్మలు ఎత్తినా నేను తీర్చుకోలేను సార్, తీర్చుకోలేను సార్. ఓకే ఓకే, అర్థమైంది కదా తల్లిదండ్రుల యొక్క గొప్పతనం. నువ్వు వాళ్ళ రుణం తీర్చుకోవాలంటే నువ్వు గొప్ప ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళాలి. సరే ఇలా రా, ఇక్కడ కూర్చో. ఇప్పుడు చెప్పు, ఇంతకీ నీ పేరేంటి? ఏం చదువుకున్నావు? నా పేరు పవన్ సార్. ఓకే, డిగ్రీ కంప్లీట్ చేసి. ఓకే, అలా అయితే ఇంకే హ్యాపీగా ఏదైనా జాబ్ ట్రై చేసుకోవచ్చు కదా? అసలు కదా అదే సార్, దేని మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాను. ఓ అలాగా, దేని మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నావా? ఏదైనా లవ్లో ఉన్నావా? అదేం లేదు సార్, బుక్ తీస్తుంటే ఏవేవో ఆలోచనలు, చదవలేకపోతున్నాను సార్. ఓకే అలాగా, దీన్నే సైకలాజికల్ డిజార్డర్ అంటారు. సోక్రటీస్ చెప్పినట్టుగా నీ కాన్సన్ట్రేషన్ పెరగాలంటే నువ్వు చనిపోదు అనుకున్న గోదావరిలోని నీ కాన్సన్ట్రేషన్ పెరిగేలాగా నేను బోధిస్తాను. నడు వెళ్దాం.
ఓకే సార్. అసలు ఏం జరుగుతుంది సార్? నన్ను గోదావరిలో తీసుకొచ్చారు. నేను చెప్పేది విను. నిన్ను పూర్తిగా గోదావరిలో ముంచుతాను. నేను చెప్పేంత వరకు నువ్వు పైకి లేవద్దు, సరేనా? అలాగే సార్. పవన్, ఇప్పుడు చూడు. నీటిలో మునిగిన తర్వాత నీకే ఆలోచనలు వచ్చినాయి? చేపలు కనిపించినాయా, రొయ్యలు కనిపించినాయా, పీతలు కనిపించినాయా? ఊరుకోండి సార్. ఏం ఆలోచన వస్తామేంటి? ఎక్కడూ ప్రాగపద్దని భయం వేసింది. చూసావు పవనం, నువ్వు గోదావరిలో దిగిన తర్వాత నీకు వేరే ఆలోచనలు ఏమీ రాలేదు. ఏదో రకంగా నువ్వు బ్రతకడానికే ఆలోచించావు. అదే ఆలోచన ఒక్క చదువులో కాన్సన్ట్రేషన్ చేస్తే నువ్వు తప్పకుండా ఉద్యోగం సాధిస్తావు. నీ కష్టాలను నువ్వు దరిచేరిపోతావు. అర్థమైందా? అర్థమైంది సార్. నీ సంకల్పం గట్టిదైతే విజయం నీ బానిస అవుతుంది మిత్రమా. ప్రయత్నించు, అంతేగాని ఆత్మహత్య శరణ్యం కాదు. పవన్లాగే ప్రయత్నించే వాళ్ళందరికీ నా చిత్రం అంకితం. మీ కోర్మారం. రేయ్, పోలీసోడికి ట్రాన్స్ఫర్ అయితే పోలీస్ స్టేషన్కి వెళ్తాడు, పొలానికి చెంబట్టుకుని కాదు. రౌడీ రాజా. కమింగ్ సూన్.